హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద ఎడ్యుకేషనల్ హబ్. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 3rd క్లాస్లోని ఇంగ్లీష్ వర్క్ బుక్ ద లాయల్ మాంగూస్ లెసన్లోని వర్క్షీట్స్ గురించి తెలుసుకుందాం. ద లాయల్ మాంగూస్ వర్క్షీట్ నెంబర్ 3.1 అండి. ఇది ప్యాసేజ్ ఉంది కదా లెసన్లో, ఆ ప్యాసేజ్ చదివించండి. దాంట్లోని క్వశ్చన్స్ అన్నమాట ఇవి. హూ లివ్డ్ విత్ ద ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్? ఏ బేబీ అండ్ ఏ మ్యాంగోస్. వేర్ డిడ్ ద ఫార్మర్ గో ఇన్ ద మార్నింగ్? టు ద ఫీల్డ్. వై డిడ్ ద వైఫ్ లీవ్ ద మ్యాంగోస్ అలోన్ విత్ ద బేబీ? షీ ట్రస్టెడ్ ద మ్యాంగోస్. When did the farmer go to his field? In the morning. What does the word usual mean in the story? Habitual. తర్వాతది మ్యాచింగ్ అండి. పర్సన్ వాళ్ళ యాక్షన్ రోల్ అనమాట, అవి మ్యాచింగ్ చేయాలి. ఫార్మర్కి వచ్చేసి went to the field as usual. Wife had to go out for some work. Baby was newly born. Mangoes was the pet of the family. తర్వాత fill in the blanks. అవి కూడా నేను చేశాను, ఒకసారి చూడండి. తర్వాత ఇది వర్క్షీట్ 3.2 అండి. ఇది ప్యాసేజ్ చదివించాలి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి. అండర్లైన్ చేసి ఉంది కదండి, అండర్లైన్ చేసిన దానికి ఆపోజిట్ వర్డ్ మనం టిక్ చేయాలండి పక్కన. ఏ లాంగ్ స్నాక్ హిస్డ్. లాంగ్ అండర్లైన్ చేశారు కదా, దానికి వచ్చేసి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే షార్ట్. ఎంటర్డ్కి ఎగ్జిటెడ్, కిల్డ్కి సేవ్డ్, టువార్డ్స్ అవే ఫ్రమ్. ఇవి ఆపోజిట్ వర్డ్స్ అండి వాటికి. ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. యానిమల్ యాక్షన్ ఇన్ ద స్టోరీ అనమాట. స్నేక్ వాజ్ క్రావెలింగ్ టువార్డ్స్ ద కార్డల్. మ్యాంగోస్ saw the danger and attacked. Baby was sleeping in the cradle. Farmer's wife was not in the house. Rearrange the words to make a meaningful sentence. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, వాటితో మీనింగ్ఫుల్ సెంటెన్స్ మనం తయారు చేయాలన్నమాట. ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసి ద ఫార్మర్ వెంట్ టు ద ఫీల్డ్. సెకండ్ వచ్చి ద స్నేక్ వాజ్ క్రావెలింగ్ టువార్డ్స్ ద కార్డెల్. సెకండ్ వన్. థర్డ్ వన్, ఏ లాంగ్ స్నేక్ ఎంటర్డ్ ద హౌస్. ఇది 3.3 వర్క్షీట్ అండి. ఇది ప్యాసేజ్ చదివించాలి కదా, ఆ ప్యాసేజ్ చదివించి దాని మీద ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అండి. నేను కంప్లీట్ చేశాను. అది ఫస్ట్ ఇది ట్రూ అండి, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వన్ కింద మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలండి. నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి బేబీ, నెక్స్ట్ హౌస్, అనదర్ వన్ మౌత్, స్టిక్, వైఫ్. ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో రాయాలన్నమాట. తర్వాత వచ్చేసి మిస్సింగ్ లెటర్స్ అండి. అక్కడ మనకి పక్కన కొన్ని క్లూస్ ఇచ్చేసారు కదా, ఆ క్లూస్ బట్టి ఆ మిస్సింగ్ లెటర్ ఏంటో రాయాలన్నమాట. ద వే ఇంటూ ఏ హౌస్, దానికి వచ్చేసి ఎంట్రన్స్, ఎన్ అండి గ్యాప్లో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్పోక్ వెరీ లౌడ్లీ. ఆన్సర్ వచ్చి షౌటెడ్, SHOUTED. థర్డ్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫేస్, మౌత్, MOUTH. ఇన్సైడ్ ఆఫ్ ద మౌత్, టీత్, TEETH. ఇది 3.4 అండి వర్క్షీటు. ఇది కూడా ప్యాసేజ్ చదివించి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ సెంటెన్స్ రీడ్ చేసి కరెక్ట్ అయిన దానికి మనం టిక్ చేయాలి అక్కడ ఇచ్చిన రెండిట్లో. ద బేబీ వాజ్ స్లీపింగ్ ఇన్ ద కార్డెల్. ద స్నేక్ వాజ్ డెడ్ ఆన్ ద ఫ్లోర్. ద మదర్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ సా ద బేబీ. ఫోర్త్ వన్, షీ ఫెల్ట్ సారీ ఫర్ వాట్ షీ డిడ్.
నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి వాటిలో డిఫరెంట్గా ఉన్న దాన్ని మనం సర్కిల్ చేయాలండి. ఫస్ట్ దాంట్లో డిఫరెంట్గా ఏంటంటే బేబీ, స్నాక్, మాంగోస్ ఉన్నాయి కదండి. అందుట్లో కార్డిల్ అనే దానికి అది నాట్ అలైవ్ కదండి, ఇవన్నీ లివ్ పీపుల్స్ అనమాట. అలాగా తర్వాత సెకండ్ వన్లో ఫ్లోర్, థర్డ్ వన్లో స్కై, ఫోర్త్ వన్లో కార్డెల్. వాటిని సర్కిల్ చేయాలండి. తర్వాత మ్యాచ్ ద వర్డ్ విత్ ఆపోజిట్ వర్డ్స్కి మ్యాచింగ్ చేయాలి. ఎంటర్కి ఆపోజిట్ ఏంటంటే ఎగ్జిట్, లిటిల్కి బిగ్, డెడ్కి అలైవ్, హ్యాపీ, సాడ్. CADB ఆన్సర్స్ వచ్చండి. ఇది 3.5 అండి వర్క్షీటు. ఇక్కడ మనకి కొన్ని యానిమల్స్ నేమ్స్ ఇచ్చారు కదా, వాటిలోంచి మనం డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ సపరేట్ చేయాలన్నమాట. డొమెస్టిక్ యానిమల్స్ వచ్చేసి గోట్, పిగ్, షీప్, హార్స్. వైల్డ్ యానిమల్స్ వచ్చేసి టైగర్, ఎలిఫెంట్, జిరాఫీ, వూల్ఫ్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సర్కిల్ ద ఆడ్ వన్ అవుట్ అండి. ఫస్ట్ దాంట్లో టైగర్, సెకండ్ వన్లో లయన్, థర్డ్ వన్లో ఫాక్స్, ఫోర్త్ వన్లో గోట్, ఫిఫ్త్ వన్లో లియోపార్డ్. అవి డిఫరెంట్గా ఉన్న వాటికి సర్కిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, కలర్ ద నౌన్స్ మెన్షన్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్ గ్రిడ్. యూజ్ ద క్లూస్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనకి క్లూస్ ఇచ్చారు కదా, ఫార్మో, వైఫ్, కార్డెల్, మాంగూస్, స్నేక్, బేబీ, టీత్, మౌత్. అవి ఎక్కడున్నాయో చూసి వాటికి కలర్స్ వేసానండి. చూడండి కొంచెం. తర్వాత వర్క్షీట్ నెంబర్ 3.6 అండి. ఇక్కడ చూడండి, రీడ్ ద సెంటెన్స్ బిలో, సర్కిల్ ద యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్, అండర్లైన్ ద యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్, బాక్స్ ద యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. సైజ్కి వచ్చి సర్కిల్ చేయాలండి, షేప్కి వచ్చేసి అండర్లైన్ చేయాలి, కలర్కి వచ్చేసి బాక్స్ గీయాలన్నమాట. చూడండి, ద హ్యూజ్ గ్రే ఎలిఫెంట్ హ్యాస్ రౌండ్ ఇయర్స్. హ్యూజ్ అనేది సైజ్ కదా, దానికి సర్కిల్ చేయాలి. గ్రే వచ్చేసి కలర్ కాబట్టి దానికి స్క్వేర్ బాక్స్ గీసాం. రౌండ్ వచ్చేసి షేప్ కాబట్టి అండర్లైన్. అలాగా మిగతా వాటికి కూడా చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ప్లేస్ ద యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద వర్డ్ బ్యాంక్ ఇంటూ ద కరెక్ట్ క్యారియర్స్ ఆఫ్ ద డ్రాయింగ్. అవి ఏమేమి క్లూస్ ఇచ్చేసారంటే సర్క్యులర్, ఎల్లో, గెయింట్, రెక్టాంగులర్, పింక్, షార్ట్, లార్జ్, ట్రయాంగులర్, బ్లూ. అవి సైజులో ఏమొస్తాయో, షేప్లో ఏమొస్తాయి, కలర్లో ఏమొస్తాయి అనేవి రాయాలి. సైజ్కి వచ్చేసి గెయింట్, షార్ట్, లార్జ్. షేప్కి వచ్చేసి సర్క్యులర్, రెక్టాంగులర్, ట్రయాంగులర్. కలర్కి వచ్చేసి ఎల్లో, పింక్, బ్లూ. తర్వాత ఇక్కడ బాల్ గురించి చేయాలండి, డిస్క్రైబ్ చేయాలి. అది ఎలా అంటే ఫస్ట్ సైజు ఉండాలి, తర్వాత షేప్ ఉండాలి, ఆ తర్వాత కలర్ ఉండాలి. అటువంటిది ఎక్కడుంది ఆప్షన్? ద బిగ్ రౌండ్ రెడ్ బాల్, ఆప్షన్ బి. సెకండ్ వన్ వచ్చేసి డిస్క్రైబింగ్ ఏ లీఫ్, ఏ స్మాల్ బోవెల్ గ్రీన్ లీఫ్. ఇది 3.7 వర్క్షీట్ అండి. ఇవి ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ ఏమేమి వస్తాయనేవి చెప్పేసి మనం చేయాలన్నమాట. ఫుల్ స్టాప్ ఎక్కడ, క్వశ్చన్ మార్క్ ఎక్కడ అనేది. ఫస్ట్ దానికి వచ్చేసి ఫుల్ స్టాప్, సెకండ్ వన్ క్వశ్చన్ మార్క్, థర్డ్ వన్ ఫుల్ స్టాప్, ఫోర్త్ వన్ క్వశ్చన్ మార్క్, ఫిఫ్త్ వన్ ఫుల్ స్టాప్, సిక్స్త్ వన్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అండి, ఇది కూడా అంతే, క్వశ్చన్ మార్క్ ఎక్కడ, ఫుల్ స్టాప్ ఎక్కడ అని చెప్పేసి మనం చేయాలన్నమాట. ఇద్దరు పర్సన్స్కి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది, లతా రాణి మధ్య. చూడండి,
నెక్స్ట్ కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ ద హెల్ప్ బాక్స్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చారు. బ్లాక్, బ్రౌన్, గ్రీన్, లాంగ్, బ్లూ, వైట్. ఫస్ట్ తను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ క్రౌ, ఇట్ ఈజ్ ఎ బ్లాక్. దిస్ ఈజ్ ఎ పెన్, ఇట్ ఈజ్ బ్లూ. దిస్ ఈజ్ ఎ ప్లేట్, ఇట్ ఈజ్ రౌండ్. దిస్ ఈజ్ ఎ బ్యాగ్, ఇట్ ఈజ్ గ్రీన్. దిస్ ఈజ్ an egg, it is white. This is snake, it is long. ఇది 3.8 వర్క్షీట్ అనమాట. ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు. ఆ స్టోరీ చదివి దానికి ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చారనమాట. ఆన్సర్స్ మనం రాయాలి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి. ఫస్ట్ వన్ బి, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ బి, ఫోర్త్ వన్ సి, ఫిఫ్త్ వన్ సి. ఇది 3.9 వర్క్షీట్ అండి. ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు, బ్రూనో ద బ్రేవ్ డాగ్. ఈ స్టోరీ చదివి కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలన్నమాట మనం. చూడండి, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడండి కంప్లీట్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి బి, సెకండ్ వన్ బి, థర్డ్ ఏ, ఫోర్త్ బి, ఫిఫ్త్ సి. ఇది 3.10 అండి వర్క్షీటు. పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, అక్కడ పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ వస్తాయని చెప్పేసి మియా దగ్గర ఫుల్ స్టాప్, గార్డెన్ దగ్గర ఫుల్ స్టాప్, ఇన్సైడ్ ఇట్ దగ్గర క్వశ్చన్ మార్క్, ట్రెజర్ దగ్గర క్వశ్చన్ మార్క్ అనమాట. సెకండ్ వచ్చి రైట్ ఎవర్ ఓన్ స్టోరీ, ద బ్రేవ్ మ్యాంగోస్. నేమ్ పి వేదశ్రీ, డేట్ మీ పేరు ఏదైతే అది రాయండి, అలాగే డేట్ ఏ రోజైతే ఆ రోజు వేయండి. ఇక్కడ మనకి కొన్ని క్లూస్ ఇచ్చారనమాట. దాన్ని బట్టి 4 లైన్ ప్యాసేజ్ అనమాట. ఫస్ట్ దాంట్లో మాంగూస్, సెకండ్ ఫోర్ట్, థర్డ్ వన్ సేవ్డ్, ఫోర్త్ వన్ ఏ హరీ. దాన్ని బట్టి స్టోరీ రాసాం ఓన్గా. ఇక్కడ ఏంటంటే బెస్ట్ హ్యాండ్ రైటింగ్కి ఫోకస్ చేయమన్నారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.